నమస్కారం. ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. ఇరవై 21వ శతాబ్దంలో ప్రపంచంలో 3 కోట్ల మంది ప్రజలు ఇంకా బానిసలుగా జీవిస్తున్నారంటే విశ్వసించడం కష్టమే. కానీ ఇది పచ్చి నిజం. అందులో 139 లక్షల మంది ఇండియాలోనే బానిస బతుకులు ఈడుస్తున్నారు. వేశ్యావాటికల్లోనూ ఇటుక బట్టీల్లోనూ దుర్భర జీవితాన్ని గడుపుతూ అప్పులు తీర్చలేక వెట్టి బతుకులు బతుకుతున్నారు. ప్రపంచంలోని మొత్తం బానిసల్లో దాదాపు సగం మంది ఇండియాలోనే ఉండటం భారతీయులందరూ తలవంచుకోవాల్సిన విషయం. బానిస సంఖ్యలో ఇండియా అగ్రస్థానం. నిత్య జీవితంలో దోపిడీకి గురవుతున్న అమాయకులు. 162 దేశాలలో బానిసలపై సర్వే. బానిసలుగా పుట్టి బానిసలను పుట్టిస్తున్న పేదలు. బాల్య వివాహాల్లోనూ బానిసత్వంలోనూ అగ్రస్థానం. ప్రపంచంలో అతి వేగంగా అభివృద్ధి సాధిస్తున్న రెండో ఆర్థిక వ్యవస్థగా పేరు పొందిన ఇండియా బానిసత్వంలోనూ అవినీతిలోనే కాకుండా బానిసలను తయారు చేయడంలో కూడా ముందంజలోనే ఉంది. ఈ వాస్తవాన్ని రాజకీయ నాయకులు ఖండించినా ప్రజలందరూ తమ ఇరుగు పొరుగున ఇటువంటి వాస్తవాలను చూడగలుగుతున్నారు. నిత్య జీవితంలో దోపిడీకి గురవుతూ ఆర్థిక స్వేచ్ఛగానీ సామాజిక స్వేచ్ఛగానీ లేని ప్రజలు రోజూ మనకు కనిపిస్తూనే ఉంటారు. వాక్ఫ్రీ అనే సంస్థ మొత్తం 162 దేశాలలో బానిసలపై సర్వే నిర్వహించి ఈ అంశాలను నిగ్గు తేల్చింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ సంస్థ సేకరించిన గణాంకాలు ఇతర సంస్థల అంచనాల కంటే కొంత ఎక్కువగానే ఉన్నా వాస్తవాలకు దగ్గరగానే ఉన్నాయని అంగీకరించక తప్పదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కూడా 2,10,00,000 మంది ప్రపంచవ్యాప్తంగా బానిస బతుకులు ఈడుస్తున్నారని లెక్క తేల్చింది. పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ ఆసియాలలో బానిసలుగా పుట్టి బానిసలుగా పెరిగి బానిసలుగా మరణిస్తున్నవారు, మరికొందరు బానిసలకు జన్మనిస్తున్నవారు ఎక్కువగానే ఉన్నారు. పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయించడం, వారిని అనేక రూపాల్లో దోపిడీ చేయడం నిత్యకృత్యంగా జరుగుతూనే ఉంది. పెళ్లిళ్ల పేరుతో చిన్నపిల్లలను బానిసలుగా తయారు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న దేశంగా ఉన్న ఇండియా బానిసల విషయంలోనూ అగ్రస్థానంలోనే ఉన్నట్లు ఇప్పుడు తేలింది. ఇండియాలోనూ పలు ఇతర దేశాల్లోనూ రకరకాల పేర్లతో కౌమార దశలో ఉన్న పిల్లలకు మాయమాటలు చెప్పి వారు తిరిగి తమ అసలు జీవితంలోకి వెళ్లలేకుండా తయారు చేస్తున్నారు. ఉద్యోగం, విద్యా పేరుతో ఈ మోసాలు జరుగుతున్నాయి. హింసను ఉపయోగించి లైంగికంగా వారిని వినియోగించడం కూడా బానిసత్వం కిందే ఈ సంస్థ లెక్కేసింది. బానిసత్వంలో ఇండియా, చైనా, పాకిస్తాన్ అగ్రస్థానం. మారిటేనియాలో 4% ప్రజలు బానిసలే. బానిసలను అమ్మవచ్చు, కొనవచ్చు, లీజుకు ఇవ్వవచ్చు. బహుమతిగా బానిసలు. ఐస్లాండ్లో అతి తక్కువగా బానిసలు. బలవంతపు పెళ్లిళ్లు చేసుకున్నవారు, యుద్ధాల్లో పనిచేయడానికి కిడ్నాప్ అయిన పిల్లలు కూడా ఈ బానిసల్లోకే వస్తారు. ఇండియా, చైనా, పాకిస్తాన్, నైజీరియా, ఇథియోపియా, రష్యా, థాయిలాండ్, కాంగో, మయన్మార్, బంగ్లాదేశ్లలో ఇటువంటి బానిసలు ఎక్కువగా ఉన్నారు. మారిటేనియా అనే దేశంలో దాదాపు 4% ప్రజలు బానిస బతుకులు బ్రతుకుతున్నారు.
అయితే మరికొన్ని సంస్థలు ఈ దేశంలో 20% ప్రజలు బానిసలేనని చెబుతున్నాయి. మారిటేనియా దేశంలో ఇప్పటికీ బానిసలను కొనవచ్చు, అమ్మవచ్చు, లీజుకు ఇవ్వవచ్చు. బానిసలను బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. హైతీ అనే దేశంలో రెస్టావేక్ అనే బానిస పద్ధతి ఉంది. పేద కుటుంబాల వారు తమ సంతానాన్ని ధనికులైన బంధువుల ఇళ్లకు పంపిస్తారు. అక్కడ వారిని పలు రకాల వేధింపులకు గురిచేసి బానిసలుగా మారుస్తున్నారు. బానిసలు అతి తక్కువగా ఉన్న దేశం ఐస్లాండ్గా ఈ సంస్థ పేర్కొంది. ఇక్కడ కేవలం 100 మంది బానిసలు మాత్రమే ఉన్నట్లు ఈ సంస్థ చెబుతోంది. ఐర్లాండ్, బ్రిటన్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, స్వీడన్, నార్వే, లగ్జంబర్గ్, ఫిన్లాండ్, డెన్మార్క్ వంటి దేశాలలో కూడా బానిసలు చాలా తక్కువగా ఉంటారు. అయితే దీనిపై కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో ఊహించిన దానికంటే ఇప్పుడు ఈ దేశాల్లో బానిసలు ఎక్కువగా ఉన్నట్లు పరిశీలకులు అంగీకరిస్తున్నారు. చాలా సంవత్సరాలుగా కృషి చేసి వాక్ ఫ్రీ సంస్థ 165 దేశాలకు చెందిన సమాచారాన్ని సేకరించింది. విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు ఈ సమాచార సేకరణలో పాల్గొన్నారు. ధనిక దేశాల్లో బానిసత్వ నిర్వచనానికి, ఇండియాలో బానిసత్వ నిర్వచనానికి కొన్ని తేడాలున్నా ఇండియాలో సామాజిక దోపిడీ ఎక్కువగానే ఉన్నదన్న వాస్తవాన్ని అందరూ అంగీకరిస్తారు. బానిసత్వం నుంచి మురికివాడలకు. బానిసత్వం కంటే మురికివాడలే మెరుగు. వేశ్యావాటికలను చేరుతున్న పేదలు. మురికివాడల్లో 6.5 కోట్ల మంది. పల్లెల కంటే మురికివాడలే మెరుగు. పల్లెల్లో బానిస బ్రతుకులను ఈడ్వలేక పట్టణాలకు వచ్చినవారు అక్కడ మురికివాడల్లో మిగిలిపోతున్నారు. కొందరు వేశ్యవాటికలకు చేరుతున్నారు. ముంబైలోని కామాటిపురా వంటి ప్రాంతాలకు చేరిన వారిలో చాలామంది బానిసత్వ జీవితం నుంచి స్వేచ్ఛను కోరినవారే. కాని వీరు మోసపోయి అంతకంటే దుర్భరమైన జీవితానికి అలవాటు పడాల్సి వస్తున్నది. కొన్ని సందర్భాల్లో పల్లె జీవితం కంటే పట్టణ మురికివాడల్లోనైనా జీవితమే మెరుగ్గా ఉండడం వల్ల పేద ప్రజలు అక్కడికి వలస వస్తున్నారు. ఇండియాలో ప్రస్తుతం 6.5 కోట్ల మంది నగరాల్లోనూ పట్టణాల్లోనూ మురికివాడల్లో నివసిస్తున్నారని అంచనా. పల్లెల్లోని బానిసత్వ సంబంధాల నుంచి, పేదరికం నుంచి బయటపడి నగరాలకు చేరినవారు తమ జీవితాలను క్రమంగా మెరుగుపరుచుకుంటున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ మురికివాడల్లో దాదాపు 17% కుటుంబాలు తమ ఇళ్లలోనే చిన్న చిన్న షాపులను, ఫ్యాక్టరీలను, ఆఫీసులను పెట్టుకుని జీవితాన్ని నడుపుకుంటున్నారు. ముంబైలోని ధరవి మురికివాడలో ఏటా $650 మిలియన్ సంపదను సృష్టిస్తున్నట్లు అంచనా. మురికివాడల్లో నివసించే 70% మంది ప్రజలకు టీవీలు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పల్లెల్లో 47% కుటుంబాలకు మాత్రమే ఇటువంటి సౌకర్యం ఉంది. బీహార్లో 15%, ఉత్తరప్రదేశ్లో 33%, గుజరాత్లో 51%, మహారాష్ట్రలో 59% పల్లె కుటుంబాల్లో టీవీ సౌకర్యం ఉంది. పట్టణ మురికివాడల్లో ఈ శాతం చాలా ఎక్కువ. సామాజిక సంబంధాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని పోగొడితే తప్ప బానిసత్వ అవశేషాలు తొలగిపోవటం కష్టం. ఉపాధి అవకాశాలు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు కల్పించినప్పుడే పేదల కుటుంబాలు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుంది.
బానిస మనస్తత్వం తొలగిపోతుంది. రుణబాధల వల్ల బానిసత్వం. ఇండియాలో బానిసలు 139 లక్షల మంది. చైనాలో బానిసలు 29 లక్షల మంది. ఇప్పుడిప్పుడే ఆర్థిక స్వేచ్ఛకు అవకాశాలు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు రుణబాధల వల్ల తమ సంతానాన్ని బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 67 సంవత్సరాల తర్వాత కూడా ఈ విషవలయాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఇండియా విఫలం కావడం దురదృష్టకరం. అందుకని ఇండియాలో బానిసల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక దశలో సామాజికంగా ఇండియా కంటే బాగా వెనుకబడిన చైనాలో 29 లక్షల మంది మాత్రమే బానిస జీవితాన్ని గడుపుతుంటే ఇండియాలో 139 లక్షల మంది అటువంటి జీవితాన్ని గడపడం శోచనీయం. ప్రజాస్వామిక దేశంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని చెప్పే రాజకీయ నాయకులు ఈ అంశంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొత్తగా గ్రామీణ ప్రాంతాల్లోకి మొబైల్ ఫోన్లు రావడం, కొత్త రోడ్లు వేయడం, విద్యుత్ సరఫరా ఏర్పడడం వల్ల పరిస్థితులు కొంత మారుతున్నాయని తాజాగా ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే బానిసత్వం పూర్తిగా నిర్మూలించడానికి అవసరమైన వేదిక సిద్ధమైనట్లే. కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, ఉపాధి హామీ పథకం వల్ల పల్లె ప్రజల బతుకుల్లో కొంత మార్పు వస్తున్నది. రెండు 2004లో గ్రామీణ ప్రాంతాల్లో టెలిఫోన్లు 100కి 2కి మాత్రమే ఉంటే ఇప్పుడు 40 మంది వరకు టెలిఫోన్లు ఉన్నాయి. ద్రవ్యోల్బణం కంటే గ్రామీణ వేతనాలు పెరగడం వల్ల కూడా పేదల జీవితంలో మార్పులు వస్తున్నాయి. వ్యవసాయ రంగం మీద ఆధారపడే ప్రజలు 50% మంది కంటే తగ్గిపోవటం వల్ల శ్రమశక్తికి విలువ పెరుగుతోంది, వేతనాలు పెరుగుతున్నాయి. దాంతోపాటే ఆర్థిక సంబంధాల్లో మార్పులొస్తున్నాయి. ఆర్థిక సంబంధాల్లో మార్పుల వల్ల సామాజిక సంబంధాల్లో కూడా తప్పక మార్పులొస్తాయి. దాంతో బానిసత్వం భావన రూపు మాసిపోతుంది. ఆర్థిక స్వేచ్ఛ లభించినప్పుడు అసలైన స్వేచ్ఛ లభించినట్లు అవుతుంది. కుమారమంగళం బిర్లా మీద కేసును నమోదు చేయడం ద్వారా సంచలనాలకు కేంద్ర బిందువైన సీబీఐకి మరో పెద్ద పని పడింది. కార్పొరేట్ లాబీయిస్టు నేరా రాడియా టేపులను కొంతమేర విన్న సుప్రీంకోర్టు 6 కేసుల్లో ప్రాథమిక సాక్ష్యాధారాలున్నట్లు భావించి 2 నెలల్లో దీనిపై పూర్తిగా విచారించి తమకు నివేదికివ్వాలని ఆదేశించింది. సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న న్యాయమూర్తులు జిఎస్ సింఘ్వి, వి గోపాలగౌడ ఈ ఆదేశాల్ని జారీ చేశారు. పాలకుల గుండెల్లో సుప్రీంకోర్టు పిడుగు. సీబీఐకి చేతి నిండా పని. 8,000 సంభాషణల రికార్డ్. ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్న కోర్టు. ఆర్థిక సంస్కరణల తరువాత ప్రకృతి వనరులను కాచేయటానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తూ వచ్చిన కార్పొరేట్ సంస్థలకు సుప్రీంకోర్టు వైఖరి మింగుడు పడ్డం లేదు. రాజ్యాంగం సృష్టించిన న్యాయ వ్యవస్థ నిక్కచ్చిగా వ్యవహరించడం వల్ల ప్రజలు సంతసిస్తున్నారు. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు, అధికారులు, కార్పొరేట్ సంస్థలు తల్లడిల్లుతున్నాయి. ఈ 6 క్రిమినల్ కేసులు ఏంటో న్యాయమూర్తులు బహిరంగంగా చెప్పుకున్నా కోర్టు సీబీఐ చేతికి పెద్ద పని అప్పగించింది. సీబీఐ కోర్టుకు రహస్యంగా సమర్పించిన నివేదికను పరిశీలించి 1, 2, 4, 5, 6, 7, 14 అంశాలను జాగ్రత్తగా పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. నీరా రాడియా, ఇతరులు జరిపిన 8,000 సంభాషణలను ప్రభుత్వ ఏజెన్సీలు రికార్డు చేశాయి.
ఈ రికార్డులను పూర్తిగా విని అక్షర రూపంలో తమకు సమర్పించాలని కూడా కోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ సంభాషణలను విని నేరాలు జరిగాయన్న ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు భావిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. నీరవ్ రాడియా సంభాషణలు వింటే ప్రభుత్వ అధికారుల్లో ఏదో పెద్ద లోపం ఉన్నట్లు, అవినీతి పద్ధతులను అనుసరిస్తున్నట్లు స్పష్టమవుతుందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. రాజకీయ నాయకులు, అధికారులే కాకుండా న్యాయ వ్యవస్థలో కూడా అవినీతి జరుగుతున్నట్లు ఈ టేపుల ద్వారా వెల్లడైందని, దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం మార్గదర్శకాలు ఇవ్వాలని న్యాయమూర్తులు ఇద్దరు అభిప్రాయపడ్డారు. సీబీఐ మొత్తం తన వద్ద ఉన్న టేపులను అక్షరబద్ధం చేయలేదు. ఇప్పటివరకు అక్షరబద్ధమైన టేపుల ఆధారంగానే సుప్రీంకోర్టు విచారణ జరిగి నేరం జరిగినట్లు అనుమానిస్తున్నది. అందుకనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది. No, they relate that the infrastructure portfolio should not be given to Maran or Balu. No, that's because they wanted to keep it for themselves. No, they didn't want any infrastructure. That was what Prime Minister said. So he said that's why they gave them labor, fertilizer, chemical, and telecom IT. They said for Raja. So what has happened is that message has not got relayed to Karunanidhi. 6 అంశాల్లో క్రిమినాలిటీ. కోర్టును ఆశ్రయించిన రతన్ టాటా. నీరవ్ రాడియా టేపుల్లో టీవీ ఛానల్ ఎడిటర్లు, కాలమిస్టులు. టెలికాం మంత్రి నియామకంలో లాభీ. లక్షలాది కోట్లు నష్టం వచ్చిందన్న కాగ్. కుమారమంగళం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు నీరవ్ రాడియా కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించలేదు. క్రిమినాలిటీ జరిగిందని తాను భావిస్తున్న 6 అంశాలను మాత్రమే ప్రస్తావించింది. అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్లు సీబీఐ నమోదు చేయాల్సి రావచ్చు. నీరవ్ రాడియా టేపుల్లో రతన్ టాటా పేరే కాకుండా పలువురు మీడియా వ్యక్తుల పేర్లు కూడా దొర్లాయి. అప్పట్లోనే ఈ టేపులు బహిర్గతం కావటం వల్ల రతన్ టాటా కోర్టులను ఆశ్రయించి ఈ టేపులను బహిర్గతం కాకుండా చూడాలని కోరారు. టేపులు వెల్లడి కావటం తన ప్రైవేట్ వ్యక్తిగత జీవితానికి ఆటంకంగా ఆయన వాదించారు. నీరవ్ రాడియా టేపులో దొర్లిన పేర్లలో ప్రముఖ టీవీ ఛానల్ ఎడిటర్లు, ప్రముఖ కాలమిస్టుల పేర్లు కూడా ఉన్నాయి. టెలికాం లైసెన్సులు వేలానికి వచ్చినప్పుడు కేంద్రంలో టెలికాం మంత్రిగా ఎవరు ఉండాలో లాబీయిస్టులు ప్రభావితం చేసినట్లుగా అప్పట్లో వెల్లడైన టేపుల ద్వారా తెలిసింది. కొంతకాలం ఇంటర్నెట్లో నీరవ్ రాడియా టేపులు వింటూ జనం ఆనందించారు. ఈ దశలోనే 2G స్పెక్ట్రమ్ కుంభకోణం బట్టబయలు కావడంతో నీరవ్ రాడియా టేపులకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన లక్షలాది కోట్లు ఆదాయం రాకుండా పోవటానికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమై కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తన నివేదికలో విస్మరించారు. కాగ్ నివేదిక సుప్రీంకోర్టు వైఖరి చూసిన తరువాత ప్రజల్లో సందేహాలు మరింత పెరిగే అవకాశం ఉంది. నీరవ్ రాడియా టేపుల కేసులో ఇరుక్కున్న ప్రముఖుల ప్రతిష్ట దెబ్బతినకుండా చూసేందుకు కోర్టు కేసుల వివరాలను ఇప్పటివరకు వెల్లడించడం లేదు. అయితే సీబీఐ ప్రిలిమినరీ ఎంక్వైరీలు లేక ప్రాథమిక విచారణ జరిపి తిరిగి సుప్రీంకోర్టు వద్దకు రావాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశించిన మేరకు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక కేసులను స్వయంగా పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి బొగ్గుగనుల కుంభకోణం అయితే రెండవది 2G స్పెక్ట్రమ్ కుంభకోణం. నీరవ్ రాడియా టేపుల లీక్. న్యాయ వ్యవస్థపైన లాబీయిస్టుల పంజా. ఉక్కు ఫ్యాక్టరీ లేని కంపెనీకి ఇనుపగని. హైడ్రోకార్బన్ డీజీ నియామకంపై దర్యాప్తు. 2010 సంవత్సరంలో నీరవ్ రాడియా పలువురు పారిశ్రామికులతోనూ, రాజకీయ నాయకులతోనూ, జర్నలిస్టులతోనూ జరిపిన సంభాషణలను అజ్ఞాత వ్యక్తులు లీక్ చేశారు. ఈ కేసులో ఆసక్తి చూపి ఇప్పటికే అనేక ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి సింఘ్వి 2013 డిసెంబర్ 11న పదవీ విరమణ చేయనున్నారు. సీబీఐ ఈ కేసులో తన నివేదికను మరో బెంచ్కి సమర్పించాల్సి రావచ్చు. గతంలో న్యాయమూర్తిని ప్రభావితం చేయడానికి 9 కోట్లు చేతులు మారినట్లు నీరవ్ రాడియా టేపుల్లో ప్రస్తావన ఉంది.
దీనిలో నిజ నిజాలు ఎలా ఉన్నా ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఇప్పటికే పదవీ విరమణ చేశారు. ఉక్కు ఫ్యాక్టరీ లేని ఒక కంపెనీకి ఇనుప ఖనిజం గని కేటాయింపు అంశం కూడా సుప్రీంకోర్టు సీరియస్ గా తీసుకుంటున్నది. గనుల శాఖ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. వీకే సిబల్ అనే అధికారిని హైడ్రోకార్బన్స్ డైరెక్టర్ జనరల్ గా నియమించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రభావితం చేసిందన్న అంశంలో కూడా సీబీఐ విచారణ చేపట్టవచ్చు. ఈ అధికారి కేజీ బేసిన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ప్రయోజనకరమైన అనేక నిర్ణయాలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. నేరారాడియా టేపుల్లో వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి కాకుండా ఇతర అంశాలను బహిరంగపరచాలని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చాలా కాలంగా పట్టుబడుతున్నారు. ఈ అంశంలో కూడా సీబీఐ విచారణ చేపట్టవచ్చు. నేరారాడియా మొత్తం టేపులకు అక్షర రూపం ఇస్తే ఇంకా అనేక కుంభకోణాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఈ టేపులు ఎవరి కొంప ముంచుతాయోనని అధికార వర్గాలు, కార్పొరేట్ వర్గాలు, రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇది వాటి ఫోకస్ కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.